ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో బాగున్నారు కదా? ఈ గుడ్ ఫ్రైడే రోజున, ఈ మంచి శుక్రవారం రోజున దేవుని స్తుతించే గొప్ప తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. సాధారణంగా ఎవరైనా చనిపోతే ఆ దినాన్ని గుర్తు చేసుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. ఆ రోజు ఎంతో వేదనకరంగా ఉంటుంది. కానీ యేసుప్రభువారు చనిపోయిన దినాన్ని మనము గుడ్ ఫ్రైడేగా, మంచి శుక్రవారంగా పిలుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మరణించింది మనల్ని బ్రతికించడానికి. మన మరణాన్ని ఆయన తీసుకొని మనల్ని బ్రతికించి మన కొరకు ఆయన మరణించారు. మన పాపాన్ని ఆయన మోసి మనల్ని పరిశుద్ధులుగా చేశారు. మన రోగాన్ని ఆయన భరించి మనల్ని ఆరోగ్యవంతులుగా చేశారు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారిపోయారు. మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన మరణమును ఆయన భరించారు. అంతేకాకుండా మరణించి ఆ విధంగానే సమాధిలో ఉండిపోతే ఆయనను మనం ఆరాధించేవారం కాదు. ఇది మంచి శుక్రవారంగా ఉండకపోను, కానీ సమాధిని గెలిచి 3వ దినమున సజీవుడిగా లేచారు. మనలను కూడా ప్రతి విషయం నుండి లేపడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నారు. అందువల్లే ఆయన మరణించిన ఈ దినాన్ని మంచి శుక్రవారంగా ఆయనను ఘనపరుస్తూ ఉన్నాం, ఆయన స్తుతిస్తూ ఉన్నాం. ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. చూడండి, మానవుల రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చిన యేసుప్రభువారు సర్వ పాప పరిహారం కొరకు రక్తాన్ని కార్చి, పాపం చేసిన ప్రతి మనిషి తన పాపమును బట్టి శాపాన్ని పొంది దానికి ఫలితంగా వారు రక్తం కార్చాలి, వారు మరణించాలి. అయితే మన పాపము నుండి మనం ఏ విధం చేత కూడా విడుదల పొందలేమో. విడుదల పొందటానికి ఏమీ చెయ్యలేని అత్యంత బలహీనలము గనుక తన చేతి పనైన మనలను నశించిపోవడానికి విడిచిపెట్టలేక అత్యంత ప్రేమతో మన పాప పరిహారం కొరకు తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుప్రభువారిని లోకానికి పంపించారు. యేసుప్రభువారు మన కొరకు, మనకు బదులుగా మరణించడానికి, మన పాపాలను భరించడానికి, మన పాప భారం మనం మోసుకొనలేక శాపంతో నశించిపోతామని మన శాపాన్ని మోయడానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చారు. సాధారణంగా సిలువ అంటే, ఎవరిని సిలువ వేస్తారు అంటే భయంకరమైన పాపంతో ఉన్నవారిని, దొంగలను, ద్రోహులను సిలువ వేస్తారు. యేసుప్రభువారిని ఎందుకు సిలువ వేశారని అనుమానం చాలామందికి వస్తుంది. అవును, మన పాపంలో కొరకు ఆయనను సిలువ వేశారు. ఆయన ఏ పాపం లేదని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టంగా ఆయన కొరకు వ్రాయబడి ఉంది. యేసుప్రభువారే స్వయంగా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో, నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని ఎంతో ధైర్యంగా అక్కడ ఉన్న వారందరికీ కూడా సవాలు విసురుతున్నారు. ఏ పాపం లేని అనింద్యుడు, నిష్కల్మషుడైన ప్రభువు మన కొరకు సిలువేయబడ్డారు. ఈ వాక్యం సెలవిస్తూ ఉంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈరోజు మీరు భయంకరమైన పాపంలో ఉన్నారా? భయంకరమైన అనారోగ్యాలతో ఉన్నారా? వాటన్నిటి నుండి విడిపించడానికే ఈరోజు యేసుప్రభువారు, వాటన్నిటి నుండి నేను విడిపించడానికి ఆయన సిలువేయబడ్డారు, ఆయన రక్తం కార్చారు, ఆయన గాయపడ్డారు, నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. ఈరోజు నీవే భయంకర పరిస్థితిలో ఉన్న భయపడొద్దు. నీ ప్రతి పాపం నుండి విడిపించి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చే వారెవ్వరినీ కూడా ఆయన త్రోసివేయడు. వారెంత అనారోగ్యంతో ఉన్నా, ఎంత దీనస్థితిలో ఉన్నా ప్రతి వారిని కూడా ఆయన విడిపిస్తాడు. ప్రతి వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఈ లోకం ఇచ్చేటువంటి ప్రేమ కాదు, అర్హత లేని వారిని ప్రేమించే ప్రేమ,
యోగ్యత లేని వారిని ప్రేమించే ప్రేమ, పాపులను ప్రేమించి ప్రాణమిచ్చిన ప్రేమ, వ్యాధిగ్రస్తులను ప్రేమించి గాయపడిన ప్రేమ. ఈ లోకంలో నీవు అనేక ప్రేమలు చూసి ఉండొచ్చు, కానీ యేసుప్రభువారి లాంటి ప్రేమ నువ్వెక్కడ చూచి ఉండవు. నీకు నిజమైన ప్రేమ కావాలంటే ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరి ప్రేమ నువ్వు పొందుకోలేదా? ఎక్కడ నిజమైన ప్రేమ నీకు దొరకలేదా? యేసుప్రభువారి దగ్గరికి రా. ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి మనం చదివితే ఒక స్త్రీ అక్కడ మనకు కనబడుతుంది. భయంకరమైన వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఆమె. యేసుప్రభువారి ప్రేమను గూర్చి, ఆయన క్షమాపణ గూర్చి విని వెంటనే యేసయ్యను కలుసుకోవడానికి వచ్చింది. తన జీవితంలో అనేక మందిని చూసింది, అనేక మందిని కలుసుకుంది. ఎక్కడైనా నిజమైన ప్రేమ దొరుకుతుందేమో అని ఎదురు చూసింది. తనను గాయపరిచిన వారు ఉన్నారు, తన జీవితాన్ని నాశనం చేసిన వారు ఉన్నారు, తనను నిలువున కూల్చివేసిన వారు ఉన్నారు, కానీ తనను ప్రేమించిన వారు, తనను క్షమించిన వారు ఎవ్వరూ కూడా లేరు. తనెంతమందినైతే కలుసుకుందో అందరూ కూడా ఆమెను అసహ్యంగా చూస్తూ ఉంటే, యేసయ్య మాత్రం ఆమెను ప్రేమతో చూస్తున్నాడు, క్షమాపణతో కూడిన ప్రేమతో చూస్తున్నాడు. ఎందరినో కలిసింది, ఎవరు కూడా తనను ఆదరించలేదు. యేసుప్రభువారి దగ్గరికి వచ్చింది, కన్నీటితో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, పాదాలను ముద్దు పెట్టుకుంటూనే ఉంది. పరిశుద్ధుడైన ప్రభువు ఆ భయంకరమైన పాపంతో ఉన్న స్త్రీని క్షమించాడు. అంతవరకు క్షమాపణ అంటే ఏంటో ఆమెకు తెలియదు, అంతవరకు ప్రేమ కలిగిన చూపులంటే ఆమెకు తెలియదు, అంతవరకు దయగలిగిన చూపులంటే ఆమెకు తెలియదు. ఆ శుభదినాన్న యేసుప్రభువారి ప్రేమను చూచింది, యేసుప్రభువారి జాలిని చూచింది, యేసుప్రభువారి క్షమాపణ అనుభవించింది, యేసుప్రభువారి దయగలిగిన మాటలు విన్నది, క్షమాపణ పొందుకుంది. అప్పటి నుండి తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంది, ప్రభు కొరకు నమ్మకంగా జీవించింది. అవును, ఆయన దగ్గరకు వస్తే వారెంత భయంకరమైన పాపంలో ఉన్నవారు వచ్చినా నీవెంత పాపివి అని ఆయన అనడు. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు పాపపు ఊబిలో ఉన్నావా? ఈ లోకంలో అందరూ నీవు పాపివి అని చీ అంటున్నారా? నిన్ను దోషిగా చూస్తూ ఉన్నారా? నీవెంత పాపివైనా యేసయ్య దగ్గరకు వస్తే చాలు. ఆయన ప్రేమ అన్కండిషనల్ లవ్, పరిమితులు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ ఆయనది. నీవలా అప్పుడు ఆ విధంగా చేసావు కదా, ఇప్పుడు ఏ విధంగా చేసావని ఎప్పుడు కూడా ఆయన నిన్ను వేలెత్తి చూపడు. కాబట్టి ఇంతవరకు ఒకవేళ నువ్వు పాపంతో, అనారోగ్యంతో, వ్యసనాలతో, అందరి చేత తృణీకరింపబడిన స్థితిలో సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక, హృదయం నిండా ఏంటి ఈ పాపపు జీవితం, నా జీవితం ఇలా పాడైపోయింది ఏంటి అనే నిరాశతో నీవున్నా ఏమాత్రం భయపడొద్దు. ఇప్పటికైనా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకో, కన్నీటితో ప్రార్థించు, కన్నీటితో నీ పాపాన్ని ఒప్పుకో. తప్పక నిన్ను క్షమిస్తాడు. ఈ లోకంలో ఎవ్వరూ చూపని ప్రేమ నీపై చూపిస్తాడు. ఎక్కడా దొరకని ఆదరణ నీకు ఆయన దగ్గర దొరుకుతుంది. అందువల్ల నీవే స్థితిలోనూ కూడా భయపడొద్దు. ఈ మంచి శుక్రవారం రోజున, ఈ శుభదినాన్న దేవుడు మరొకసారి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ కండిషన్ ఏదైనా పర్వాలేదు, నీ వ్యాధి ఏదైనా పర్వాలేదు, నీ అసమాధానము, నీ అశాంతి ఎంత భయంకరమైందేనా భయపడొద్దు. ఆయన నీ కండిషన్ చూసి ప్రేమించే దేవుడు కాదు. ఆయన ప్రేమ అన్కండిషనల్ లవ్, పరిమితులు లేని, హద్దు లేని ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుందా ప్రేమ, ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుందా క్షమాపణ. మరి ఆయన దగ్గరకు వస్తావా? ఆయన నీ గాయాలను మాన్పుతాడు. ఈ భయంకర పాపపు జీవితం నాకొద్దు, ఈ అశాంతితో కూడిన జీవితం నాకొద్దు, నాకు ఆయన ప్రేమ కావాలి అన్నవారు ఒక్క నిమిషం మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. గతించిన గుడ్ ఫ్రైడే నుండి ఈ గుడ్ ఫ్రైడే వరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి, మరి యొక్క శుభ శుక్రవారమున మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఘనపరిచి, మీ ప్రేమను గుర్తు చేసుకొని, మీ క్షమను గుర్తు చేసుకొని గొప్ప భాగ్యమును మాకు ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడారు. మీకు బదులుగా నేను మీ అతిక్రమ క్రియలను బట్టి నేను గాయపరచబడ్డాను, మీ దోషములు బట్టి నలుగొట్టబడ్డాను, మీ శిక్ష నా మీద పడింది, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత, భయపడొద్దని సెలవిచ్చారు. అవునయ్యా, ఈరోజు ఎంతమంది పాపములో ఉన్నారో, అతిక్రమాల్లో ఉన్నారో, వ్యసనాలతో ఉన్నారో, శాపగ్రస్తమైన జీవితాలు కలిగి ఉన్నారో, అనారోగ్యాలతో ఉన్నారో, శిక్షలో ఉన్నామనుకుంటున్నారో,
అయ్యా, ప్రతిదాన్ని వారికి బదులుగా మీరు భరించారు. ప్రతి ఒక్కరిని బ్రతికించడానికి మీరు మరణించారయ్యా. ఎంతమంది మోకరించి నమ్మి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. వారి అతిక్రమము, వారి పాపము, వారి దోషము, వారి అనారోగ్యాలు, వారి అసమాధానము, వారి శిక్ష, వారి శాపము ప్రతిదీ కూడా కొట్టువేయండి అయ్యా. ఈరోజు గొప్ప విడుదల, గొప్ప శాంతి, గొప్ప సమాధానం మీరు దయచేయండి. అవునయ్యా, ఈ లోకంలో ఎవ్వరు ప్రేమించినంతగా మమ్మల్ని ప్రేమించారు, ఎవ్వరూ క్షమించలేనంతగా మమ్మల్ని క్షమించారు, ఎవ్వరూ పెట్టలేనట్టుగా మా కొరకు ప్రాణం పెట్టారు. మా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, మా కొరకు గాయపడిన ప్రేమ, మా కొరకు శిక్షను అనుభవించిన ప్రేమ, మా కొరకు రక్తం కార్చిన ప్రేమ, నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. తండ్రి, ఇంకా ఎంతమంది నీ ప్రేమను తెలుసుకోలేక ఉన్నారో ప్రతి ఒక్కరికి నీ ప్రేమను తెలియచేయండి అయ్యా. ఇన్ని కోట్ల మంది ఉన్నారో అందరినీ మీరు ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నారు. ఎవరు నీ దగ్గరకు వస్తే వారిని చేర్చుకుంటారు, ఎవరు తండ్రి అని పిలిస్తే వారిని అంగీకరిస్తారు. నీకు భేదం లేదయ్యా, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావు. నమ్మిన వారందరి జీవితాల్లో గొప్ప మార్పును మీరు దయచేయండి నైనా. ఈ గుడ్ ఫ్రైడే వారి జీవితాల్లో ఒక అద్భుతకరమైన దినముగా ఉండాలి. వారి యొక్క ప్రతి పాపం నుండి క్షమించండి, ప్రతి రోగం నుండి విడిపించండి, ప్రతి ఆర్థిక బంధకాల నుండి విడిపించండి, మరణకరమైన పరిస్థితులను విడిపించండి, ప్రతి కన్నీటి నుండి విడిపించండి, ప్రతి నింద అవమానాల నుండి విడిపించండి, ప్రతి గాయము నుండి విడిపించండి. వారు ఎదుర్కొంటున్న శ్రమ ఏదైనప్పటికీ ప్రతి దాని నుండి మీరు విడిపిస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. ప్రత్యేకంగా కామెంట్స్లో అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియచేస్తున్నారయ్యా. నా ప్రార్థన బట్టి అయితే వారి జీవితంలో ఏ కార్యము జరగదు, కానీ మా కొరకు సిలువ వేయబడి, మా కొరకు రక్తం కార్చి, మా కొరకు ప్రాణం పెట్టిన యేసు నిన్ను బట్టి మాత్రమే ప్రతి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయని నమ్ముతున్నాను. మీరు చెల్లించిన వేలను బట్టి ప్రతి కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడయుండి ప్రతి విషయంలో ప్రతి స్థలములో నీ దూతలను తోడుగా ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ కొరకు మరణించిన యేసయ్య ప్రేమను మర్చిపోతూ ఇంతవరకు అనేక మందిని ప్రేమించవేమో, అనేక ప్రేమలు చూచవేమో, కానీ ఇటువంటి ప్రాణమిచ్చిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ నీకెక్కడా దొరకదు. ఇప్పటికైనా ఆయన ప్రేమను తెలుసుకో. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే నీకు చక్కటి భవిష్యత్తునిస్తాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్న వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరలా రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.